హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ మనం కస్టర్డ్ పౌడర్తో ఈరోజు పాస్తా తయారు చేసుకుందాం. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా నేను 2 కప్పులు పాస్తా అయితే తీసేసుకున్నానండి. 1.5 కప్పు చక్కెర తీసుకున్నాను, 2 యాలక్కులు, అలానే కస్టర్డ్ పౌడర్ అండి ఒక 3 స్పూన్స్ తీసుకుందాము. 1/2 లీటర్ అయితే పాలండి, కొద్దిగా కోవా అండి, అలానే వాటరు, గోడంబి, బాదం పప్పు, అలానే ఎండు ద్రాక్ష అండి. ముందుగా మనము కుక్కర్ తీసేసుకున్నాము. నేను పాస్తాని ముందుగానే కొద్దిగా నెయ్యి వేసేసుకొని రోస్ట్ అయితే చేసుకున్నానండి. ఎందుకంటే మనకు పొడి పొడిగా రావాలంటే రోస్ట్ చేసేసుకోవాలి. ముందుగా మనము కుక్కర్ అయితే వేడయిందండి, ఇందులోకి నెయ్యి వేసేసుకుందాం. చూడండి, నెయ్యి అయితే వేడయింది. ఇందులోకి మనము బాదం పప్పు, గోడంబిని కూడా వేసేసుకొని రోస్ట్ చేసేసుకుందామండి. రోస్ట్ చేసేసి దీన్ని పక్కకు తీసేసుకుందాము. అలానే ఎండు ద్రాక్షను కూడా వేసి రోస్ట్ చేసేసానండి, పక్కకు తీసేసుకుందాము. డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ కొద్ది నెయ్యిలోకి మనము వాటర్ని వేసేసుకుందామండి. 2 కప్పులు వాటర్ వేసుకుందాము. 2 కప్పుల వాటర్లోనికి నేను ముందుగా రోస్ట్ చేసుకున్న పాస్తా వేసి ఒకసారి మిక్స్ చేసేసి వీటిని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటానండి. 2 విజిల్స్ తర్వాత పాస్తా పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇందులోకి పాలు 1/2 వరకు వేసేసుకుందామండి. వేసి దీన్ని బాగా కొద్దిగా వేడైన వరకు కుక్ చేసుకుందాము. మిగిలిన పాలులోకి కస్టర్డ్ వేసి కలిపి పెట్టేసుకుందాం. పాలు ఈ విధంగా మరుగుతున్నాయి. ఇందులోకి చక్కెర అలానే యాలక్కుల్ని కూడా వేసేసుకుందాం. దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. నేను చెక్క కుక్ అయ్యి ఇప్పుడు కోవాని ఇందులో వేసేసుకుందాము. మొత్తం కోవా అయితే బాగా మిక్స్ అయిపోయిందండి. మనము ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ని కూడా వేసేసుకుందాము. కస్టర్డ్ వేసిన తర్వాత ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని అయితే వేసేసుకుందాము. వేసి వీటిని కూడా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయినటువంటి మనకి పాస్తా కస్టర్డ్ రెడీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.